సిటీ న్యూస్కు స్వాగతం. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారుల నుండి ప్రతికూల స్పందన వస్తోందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారుల నుండి ప్రతికూల స్పందన వస్తోందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. పనితీరు మెరుగుపరుచుకొని లబ్ధిదారులతో మర్యాదగా వ్యవహరించాలని ఆమె పింఛను పంపిణీ అధికారులను హెచ్చరించారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో డిఆర్డీఏ పీడీ హరినాథ్తో కలిసి పింఛను పంపిణీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రతి నెల అధికారులు IVRS 1100 కాల్ సెంటర్ ద్వారా ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని తీసుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో కనీసం 5 మంది లబ్ధిదారుల స్పందనను తెలుసుకుంటున్నారన్నారు. జిల్లాలో గత 3 నెలలుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై పింఛన్దారులతో ప్రతికూల స్పందన వస్తోందన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ విషయమై చాలా తీవ్రంగా పరిగణిస్తూ లబ్ధిదారుల నుండి ప్రతికూల ప్రభావం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ఇకనైనా ప్రతికూల స్పందనలు పునరావృతం కాకుండా ఇదే మొదటి చివరి హెచ్చరికలు జారీ చేస్తున్నామన్నారు. వచ్చే నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం నుండి పనితీరు మెరుగుపరుచుకొని సజావుగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో పింఛన్ల ఏపీఓ సతీష్, పలువురు పింఛన్ పంపిణీ అధికారులుగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు. నీతి కథలు పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని వరాల బేరం పిల్లల కథల సంపుటి ఆవిష్కరణ కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. నీతి కథలు పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని వరాల బేరం పిల్లల కథల సంపుటి ఆవిష్కరణ సభలో వక్తలు పేర్కొన్నారు. మహతి లలితా కళావేదికలో శ్రీ కళ్లేపల్లి తిరుమలరావు రచించిన వరాల బేరం పిల్లల కథల సంపుటి ఆవిష్కరించబడింది. సభాధ్యక్షులు భవిష్య మాట్లాడుతూ ఇటువంటి మరిన్ని పుస్తకాలు రావాలన్నారు. ముఖ్య అతిథి మరియు పుస్తక ఆవిష్కర్త గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ పుస్తక పఠనాన్ని పెంచడానికి ఇటువంటి పుస్తకాలు దోహదపడతాయని పేర్కొన్నారు. గౌరవ అతిథి లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ బాల సాహిత్య అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ డిపో మేనేజర్ టి పెద్దిరాజు మాట్లాడుతూ ఇటువంటి నీతి కథలు పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయన్నారు. అప్పినేడి పోతురాజు వరాల బేరం పుస్తకాన్ని సమీక్షిస్తూ ఈ పుస్తకం పిల్లలే కాదు పెద్దలు కూడా చదవదగినదని అన్నారు. రచయిత శ్రీ కళ్లేపల్లి తిరుమలరావు మాట్లాడుతూ పుస్తక పఠనాన్ని తిరిగి పెంచేందుకు బాల్యం నుంచే చదివే అలవాటు పెంచాలని, అందుకు బాల సాహిత్యం తగినదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత కళ్లేపల్లి ఏడుకొండలు, సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇంత చక్కటి వరాల బేరంతో దీంట్లోని కథల సంపత్తి చక్కగా మనముందించినటువంటి కళ్లేపల్లి తిరుమలరావు గారికి వారి సోదరులు ఇద్దరు కూడా ఎవరికి కూడా ఆ ద్వంద్వ కవి మొదలకు అందరికి మరొక్కసారి నేను హృదయపూర్వక పూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతాభావంతో మీ అందరి తరఫున మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వారు ఇటువంటి రచనలు అనేకం చేసి పక్కా డిజిటలైజ్ చేసి మాధ్యమంలో ప్రచురించాలని చెప్పేసి ఒక మీడియాలో వెళ్ళిపోవాలి. ఇలాంటివన్నీ కూడా ఈ రోజు ఏది కూడా పుస్తక రూపంలో వెళ్తలేదు. కేవలం వచ్చిన దాన్ని ఏమంటారు, కేవలం వినికిడే కానీ మధ్య చూసేది లేటువంటి కళ్ళు లేవు ఎవరికైనా, ఓన్లీ కేవలం చెవులే పనిచేస్తున్నాయి ప్రస్తుతం. కొంతకాలం అవి కూడా ఏమైపోతాయో తెలియదు. కాబట్టి ఆ చెవులకు తాగేటట్టు చేస్తే ఇస్తే బాగుంటుంది, చదువుకుంటుందని తీసుకెళ్ళాను నేను. కానీ మొదటి కథ చదవడంతో మళ్ళీ నా దగ్గరకు వచ్చి, నాయనమ్మ ఈ కథ ఏంటి, అసలు ఇందులో ఏముంది, ఎలా చదవాలి, ఈ మాటలకు అర్థం ఏంటి అని అడిగింది. ఇంకా నేను ఇచ్చి ప్రయోజనం ఏంటి అంటే, పెద్దవాళ్ళ ఆలోచనలతో పెద్దవాళ్ళ భాషలో పిల్లల కథ రాస్తే అది నడుచుబాటు కాదు, అది పిల్లల కథ కాదు. తిరుమలరావు గారు ఆ పొరపాటు చేయలేదు. తిరుమలరావు గారు రాసిన ఈ కథలన్నీ చదువుతుంటే చాలా సరళంగా పిల్లలకు అర్థమయ్యే భాషలో. ఒకప్పుడు మీ అందరూ కూడా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, 57 దాటివాడు, 67 దాటివాడు. చందమామ కథలు, బాలమిత్ర కథలు, ఆ రోజుల్లో ఆ కథలన్నీ కూడా. వరాల బేరం పుస్తక ఆవిష్కరణకి సభాధ్యక్షులు బావతరంగ ఎడిటర్ శ్రీ భవిష్య గారికి, ఇప్పుడే పుస్తకాలు ఆవిష్కరించిన పెద్దలు కృష్ణా జిల్లా విద్యాసంఘ అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు గారికి, పుస్తకాలు సమీక్షించినటువంటి మిత్రులు శ్రీ అప్పినేడి పోతురాజు గారికి, ఈ కార్యక్రమానికి గౌరవ చేసినటువంటి మచిలీపట్నం ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీ పెద్దిరాజు గారికి, ఈ కార్యక్రమానికి హాజరు హాజరైన అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, నాకు ముందు పుస్తకం ఎడిటింగ్ చూడగానే ఏమిటంటే వరాల బేరం కన్నా వందరు వరాలంటే బాగుండేది అనిపించింది. నాకైతే టైటిల్ వందరు వరాలంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇవాళ రచయితలు తగ్గిపోతున్న రోజుల్లో
మన మచిలీపట్నంలో ఎందరో కళాకారులు పుట్టిన మన మచిలీపట్నంలో ఒక అద్భుతమైనటువంటి రచయితలు కళ్ళేపల్లి రావడం అనేది చాలా అభినందనీయం. ఒక పక్కన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ సమాజానికి కావాల్సినటువంటి నీతిని, నైతిక విలువల్ని అందించే విధంగా 31 కథలను వారికి అందించారు. పెడన పట్టణంలో పాత కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న రోడ్డులోని ఆక్రమణలను తొలగించాలని 17వ వార్డు ప్రజలు మున్సిపల్ చైర్పర్సన్ కటకమ్మ నాగకుమారిని కోరారు. పెడన పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ సమీపంలో గల రోడ్డులో ఉన్న ఆక్రమణలను తొలగించాలని 17వ వార్డు ప్రజలు మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారిని కోరారు. పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ రోడ్డు పూర్తిగా ఆక్రమణలకు గురైందని, దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, వెంటనే ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని ఆ ప్రాంత ప్రజలు కౌన్సిలర్ మెట్ల గోపీప్రసాద్తో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో మెట్ల చిన్న, బొమ్మిడి ప్రసాద్, మెట్ల గోపి, జోగులు, జ్యోతేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మెట్ల గోపి ప్రసాద్ గారు, మెట్ల చిన్న గారు, అలాగే ఆ వార్డుకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, నివాసితులు మున్సిపల్ చైర్మన్ గారి దగ్గర రావడం, పాత కూరగాయల మార్కెట్ సందులో విపరీతమైనటువంటి ఆక్రమణ వల్ల అటు పాదాచారులు కానీ వెహికల్స్ కానీ అతి రద్దీగా ఉండేటటువంటి ఆ ఏరియా అంతా బ్లాక్ అయిపోయి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని గతంలో చాలాసార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే సమస్య పరిష్కారం కాలేదు. ఆ సమస్యను పరిష్కారం చేయవలసిందిగా వారు ఈ రోజున చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో ఆ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ గారు ఆదేశాల మేరకు మెయిన్ రోడ్ నుంచి లలిత ల్యాబొరేటరీ వరకు రోడ్డు మరియు కల్వర్టు కట్టడం జరిగింది. అది కౌన్సిల్ తీర్మానం కూడా జరిగింది. అవన్నీ కూడా త్వరితగతిని కూడా మేము పనులు పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఆ రోడ్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులతో చర్చించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళకి సూచనప్రాయంగా ముందు తెలియపరచడం అవుతుంది. వాళ్ళు కానీ మున్సిపల్ అధికారులతో సహకరించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే రోడ్డు పైన పెట్టుతున్నారో అవన్నీ కూడా అడ్డాలు తొలగించే బాధ్యత వాళ్ళ మీద ఉంది కనుక వాళ్ళు తీయాలి. ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా మరి స్థానిక సందులో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా స్థానిక కౌన్సిలర్ నేను కలిసి చైర్పర్సన్ నాగకుమారి గారికి అర్జీ ఇచ్చి మరి ఆ సమస్యని త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి వేడుకోవడం జరిగింది. గత 3 నెలల క్రితంగా ఆ స్థానిక ఆ సందులో రోడ్డు వేయవలసిందిగా కోర్టు అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. అది 3 నెలల కిందట టెండర్ కూడా పిలవడం జరిగింది. అతి త్వరలోనే ఆ రోడ్డు కూడా ఫార్మేషన్ చేయడానికి సన్నద్ధం అవుతుంది. అదేవిధంగా ఈ రోజున పెడన పట్టణంలో ఉన్నటువంటి విపరీతమైన ట్రాఫిక్ దృష్ట్యా మరి గూడూరు రోడ్లో జంక్షన్లో ఎక్కువ ట్రాఫిక్ స్తంభించడం వల్ల ఈ పాత కూరగాయల మార్కెట్ సందులోంచి ఎక్కువగా ట్రాఫిక్ మళ్ళీతం జరుగుతుంది. మరి ఆ దృష్టిలో చూసుకున్న కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి పాత కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నటువంటి కాంప్లెక్స్ దగ్గర అక్కడ ఉన్న షాపుల వాళ్ళు కూడా బైకులు కానివ్వండి లేకపోతే వాళ్ళు విక్రయించుకునే సామాన్లు ఏదైతే అవి కూడా రోడ్డు మీద పెడతాం జరుగుతుంది. దానివల్ల విపరీతమైన ట్రాఫిక్ స్తంభిస్తుంది. మరి ఆ సందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా వెళ్ళాలన్నా కూడా ఏమన్నా ఎమర్జెన్సీ పని మీద వెళ్ళాలన్నా అటు దారి లేకుండా అవుతుంది. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శర్మిష్ఠ కోరారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శర్మిష్ఠ సూచించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని, ముఖ్యంగా కేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శర్మిష్ఠ మాట్లాడుతూ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగా ఏమీ లేదని అన్నారు. అయినప్పటికీ ప్రజలు ముందు జాగ్రత్తగా కోవిడ్ నిబంధనలు పాటించడం అవసరమని ఆమె సూచించారు. గర్భిణులు, పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇతర అనారోగ్య సమస్యలున్నవారు రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, హ్యాండ్ శానిటైజర్లు వాడాలని కోరారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని, తద్వారా సకాలంలో చికిత్స పొంది వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆమె వివరించారు. ప్రస్తుతం మాన్సూన్స్ ఎర్లీ మాన్సూన్స్ స్టార్ట్ అయినాయి. మనకి రెయిన్ఫాల్ కూడా వస్తున్న దృష్ట్యా ఏంటంటే ఆరోగ్య సమస్యలు అనేది సాధారణంగా వచ్చేవే. దీనిలో పెద్దగా పానిక్ అయిపోయి ఏదో చేసేయాలి, ఏదో కోవిడ్ వచ్చేసింది మళ్ళీ వచ్చేసింది అంటే
కోవిడ్ వచ్చేయడానికి అసలు జాగా లేదు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ అందరం కూడా వ్యాక్సిన్ వేయించుకొని ఉన్నాము. దాదాపు 100% కృష్ణా డిస్ట్రిక్ట్ ఎప్పుడో వ్యాక్సినేషన్ అయిపోయింది. చిన్నపిల్లలకి కోవిడ్ వ్యాక్సినేషన్ రాదు. ఎందుకు రాదంటే చిన్నపిల్లలకి మనం ఎంఆర్ వ్యాక్సిన్ వేస్తున్నాము. ఎంఆర్ 2 డోసెస్ చిన్నపిల్లలు అప్పుడే 2 ఏళ్లలోపు పిల్లలకు వేస్తున్నాం కాబట్టి ఆ ప్లేస్లో వెళ్ళి ఈ కోవిడ్ వ్యాక్సిన్ వెళ్ళి వాళ్ళకి ఫిక్స్ అవ్వాలంటే కాస్త కష్టం. అందుకని చెప్పి ఈ వేరియస్ రీజన్స్ ఆల్రెడీ వేయించుకొని ఇమ్యూనిటీ డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు, కోవిడ్ వచ్చి ఇమ్యూనిటీ డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. అందుకని చెప్పి పెద్దగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ స్వైన్ ఫ్లూ కానివ్వండి, బర్డ్ ఫ్లూ కానివ్వండి, కోవిడ్ ఫ్లూ వైరస్ కానీ ఇవన్నీ ఒకే జాతికి చెందిన వైరసెస్. వైరస్ సర్క్యులేషన్లో ఉంటుంది. సర్క్యులేషన్లో ఉండి ఎక్కడన్నా పాజిటివ్ అయ్యింది, ఆ టెస్ట్ చేయించేసుకొని మేము పాజిటివ్ అన్నంత మాత్రంగా పెద్దగా భయానికి లోనవ్వాల్సిన అవసరం లేదు. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా సరే జలుబు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చుంటే జలుబు అంటుకుంటుంది. అది కోవిడ్ అవసరమే కానక్కర్లేదు. ఎవరైనా సరే మామూలుగా మనం చెప్పేది ఏంటంటే హ్యాండ్ వాషింగ్ అనేది మనం చాలా ముఖ్యమైన అవసరం. హ్యాండ్ వాష్ చేయటం వల్ల చాలా రకాలుగా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి. అలాగే మాట్లాడితే టేబుల్స్, పెన్స్ అవి ఇవి వేయబడితే అవి ముట్టుకొని ముక్కు దగ్గర చేతులు పెట్టుకుంటే అక్కడ ఉన్న దుమ్ము వల్ల కూడా మనకి ఎలర్జీ కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ మనకి స్ప్రెడ్ అయ్యి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దానివల్ల చేతులు ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటాం. తర్వాత ముక్కుకి మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మాస్క్ పెట్టుకుంటాం వల్ల ఇంకొకళ్ళకి ఉన్నది మనకి రాదు. అలాగే తుమ్మేటప్పుడు అలాగే దగ్గేటప్పుడు కూడా వాళ్ళకి మాస్క్ పెట్టుకుంటాం, లేదంటే కర్చీఫ్ అడ్డం పెట్టుకుంటాం అనేది సాధారణంగా చేయాల్సిన పని. హ్యాండ్స్ ఎవరైతే హ్యాండ్ షేక్ అలవాటు ఉంటుంది చాలామందికి, కరోనా టైంలో చెప్పాము హ్యాండ్ షేక్ చేయొద్దు, దయచేసి అందరూ నమస్కారంతో విషెస్ చెప్పుకోండి అని. సేమ్ అలాగే ఇప్పుడు కూడా మనం అదే పద్ధతిలో హ్యాండ్ షేక్ అనేది చేయకుండా ఉండండి. అలాగే ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు గ్యాదరింగ్స్లో కాస్త ఎవరైనా జలుబు కానీ, జ్వరం కానీ, ఫీవర్ కానీ అలాంటి వాళ్ళకి ఫ్లూ లక్షణాలు ఉన్నట్లయితే మింగిల్ అవ్వకుండా ఉంటాం మంచిది. అంటే వెళ్ళి 10 మందికి అంటించేదానికంటే కూడా ఫ్లూ అంటుకుంటుంది. ఫ్లూ కూడా అంటువ్యాధి, కరోనానే కాదు. సో ఇవన్నీ ఒకళ్ళకొకళ్ళు అంటించుకునే దానికంటే కూడా కాస్త కన్ఫైన్ అయ్యి ఇంట్లో ఉండటం వల్ల నష్టమేం లేదు. ఈ మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాషింగ్, అలాగే ఫేస్ యాంటిక్విటీ ఏదైతే ఫేస్కి దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడే మాస్క్ పెట్టుకున్నా, లేదా కంటిన్యూస్గా మాస్క్ పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ లంగ్ లెవెల్స్లో కొద్దిగా ఎక్కువ ఉండటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. రక్తదానం సామాజిక బాధ్యత అని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ పేర్కొన్నారు. రక్తదానం సామాజిక బాధ్యత అని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర్ పేర్కొన్నారు. సువర్ణ కళ్యాణ మండపంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించిన రక్తదాన శిబిరంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజుతో కలిసి డిఆర్ఓ చంద్రశేఖర్ రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ సామాజిక సేవలు మరింత విస్తృతపరచాలని చంద్రశేఖర్ సూచించారు. సంస్థ కార్యదర్శి భవిరి శంకర్ మాట్లాడుతూ సంస్థ అధ్యక్షుడు మరియు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. వేసవిలో విద్యాసంస్థల సెలవుల కారణంగా విద్యార్థులు రక్తదానం చేయలేకపోవడంతో ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు రక్తదానం చేయాలన్నారు. ఇందుకోసం మండలాల వారీగా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్వాతి, ఎంఆర్ఓ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచెనాని, డాక్టర్ హనుమంతయ్య తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మచిలీపట్నం బ్రాంచ్ తరఫున ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం అయింది. దాంట్లో అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నాంది ఇక్కడి నుంచే మొదలైంది. ఈరోజు స్టార్టింగ్ ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయమని షెడ్యూల్ ఇచ్చాము. ఆ షెడ్యూల్లో భాగంగా మొదటగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో నేను కూడా బ్లడ్ డొనేషన్ ఇచ్చాను. సో దానివల్ల ఉపయోగాలు మీకు పాంప్లెట్ రూపంలో అందరికీ రెడ్ క్రాస్ వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ దగ్గర కూడా అది డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో అందరూ కూడా సామాజిక బాధ్యతగా గుర్తించి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్తో పాటుగా అదర్ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా కానీ వాలంటరీగా
అంటే మనం గవర్నమెంట్ అనుకుంటాం కానీ గవర్నమెంట్ పెద్ద వాలంటీర్ ఆర్గనైజేషన్ అంతే కదా. అన్ని హాస్టల్స్ కానీ వాట్ ఎవర్ ది వెల్ఫేర్ ఫర్ ది సొసైటీ, గవర్నమెంట్ ఈజ్ ది బిగ్గెస్ట్ వాలంటీర్ ఆర్గనైజేషన్. వెల్ఫేర్ యాక్టివిటీస్. మరి బ్లడ్ డొనేషన్ చేసిన మన డిఆర్ఓ చంద్రశేఖర్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ బాపిరాజు గారు, మరి ఇతర అధికారులందరూ కూడా అలాగే స్వచ్ఛందంగా కొంతమంది వచ్చి ఇవాళ ఇప్పుడు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. నిజం అన్ని దానాల్లో కన్నా రక్తదానం చాలా మిన్న. ఇవాళ ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళ రక్తం అడుగుతారు, ఆ రక్తం అడిగినప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి మరి రక్తదానం చేయటం, అలాగా మళ్ళా వారు కూడా మళ్ళీ డొనేట్ చేయమని అడగటం చాలా గొప్ప విశేషం. నాకు తెలిసినంత రెడ్ క్రాస్ సంస్థ వారి వాళ్ళ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మా చిన్నప్పుడు కూడా మేము కూడా రెడ్ క్రాస్కి రక్తదానం చేసేవాళ్ళం. ఇవాళ రెడ్ క్రాస్ సంస్థకి మరి ప్రెసిడెంట్గా ఉన్న కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఇవాళ మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం రెడ్ ఆధ్వర్యంలో మరి గౌరవ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కలెక్టర్ గారి సూచనల మేరకి అన్ని మండలాల్లో కూడా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా మచిలీపట్నం నార్త్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మా గౌరవ డిఆర్ఓ గారు వారు రక్తదానం చేయడం, వారితో పాటుగా కమిషనర్ గారు మరి వారు కూడా దానం చేయడం, ఆర్డీఓ గారు తదితర పెద్దలంతా కూడా, అట్లాగే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారు వారంతా కూడా హాజరు కావడం, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం కూడా తహసీల్దార్ గారు, ఎండిఓ గారు వారి సహాయ సహకారాలతోటి అందరూ మండల ఆఫీసర్లకి తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాం. ముఖ్యంగా సమ్మర్లో బ్లడ్ డొనేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాలేజెస్ అవన్నీ సెలవులు ఉండడం వల్ల. అందుకని ప్రభుత్వ శాఖల తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, అట్లా అదే డిఆర్ఓ గారు కోఆర్డినేట్ చేసిన డిఆర్ఓ గారికి. దుంతులమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ ప్రతిష్టా మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆలయ అభివృద్ధి కమిటీ ఆవిష్కరించింది. దుంతులమ్మ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో జరుగు నవగ్రహ ప్రతిష్టా మహోత్సవ ఆహ్వాన పత్రికను దేవస్థాన అభివృద్ధి కమిటీ ఆవిష్కరించింది. ఈ నెల 29 నుండి 31 వరకు నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం నిర్వహించబడుతుందన్నారు. ఈ నెల 31వ తేదీ ఉదయం వీరంకి శ్రీనివాస మెహర్, విజయ్ శిల్ప దంపతులచే మరియు ప్రతిష్టా కార్యక్రమానికి నవగ్రహ మండపానికి దాతల సహాయ సహకారాలతో నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ మరియు యంత్రస్థాపన ప్రతిష్టా కార్యక్రమాలు లొల్ల కుటుంబ శాస్త్రి బ్రహ్మత్వంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందన్నారు. దంతులమ్మ తల్లి దేవియే నమో నమః. భక్త మహాశులందరికీ విజ్ఞప్తి, మన శ్రీ దంతులమ్మ తల్లి ఆలయంలో విశేషంగా నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరుగుతోంది. ఇది 29, 30, 31 మే నెల 29వ తారీఖు ప్రారంభమవుతోంది ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం. ఈ ప్రతిష్టా కార్యక్రమానికి భక్తులు 50 మంది కూడా వచ్చేసి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని తిలకించి అమ్మవారి అనుగ్రహానికి నవగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ యొక్క విగ్రహదాతలు వీరంకి వెంకట సుబ్బారావు గారి కుమారుడు వీరంకి శ్రీనివాస మెహరు, శ్రీమతి విజయ శిల్ప దంపతులు, అలాగే మరియు ప్రతిష్టా కార్యక్రమానికి అనేక మంది ధనరూపేణ వస్తురూపేణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరి యొక్క గోత్రనామాలు పేర్లతో ఆ రోజు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవానికి విశేషంగా 9 గ్రహాలకి కూడా ప్రతిష్టా మహోత్సవంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దంపతులను కూర్చోబెట్టి పూజా కార్యక్రమం చేద్దామని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 25,000 రూపాయలు ఆ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో విగ్రహానికి ఎవరైతే బందరపట్టణ పుర ప్రజలకు శ్రీ దొంతులమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో జరుగు నవగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి భక్తులెల్లరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క కరుణా కటాక్షములకు నవగ్రహ ఆరాధన మహోత్సవంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా 31వ తారీఖున 8 గంటల 12 నిమిషములకు ఈ నవగ్రహ విగ్రహాలు ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులెల్లరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని లొల్లా కుటుంబ శాస్త్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే విగ్రహాల దాత వీరంకి సుబ్బారావు గారి కుమారుడు ఇచ్చి ఉన్నారు. కావున భక్తులెల్లరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.